ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ప్రతి జర్నలిస్ట్ కూడాను ముందుకొచ్చి ఖండించాల్సిన విషయం, అలాగే సపోర్ట్ చేయాలి. ఈ తరం ముఖ్యంగా మనలాంటి నాలాంటి ఈ తరం జర్నలిస్టులు కూడాను ఖండించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి గత 2-3 రోజుల నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ మనందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపడం, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకంగా మారడము, పెద్ద ఎత్తున అదొక ప్రచారంగా మారడంతో బేషరతుగా ఏ వ్యాఖ్యలు అయితే చేశారో ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను, నాకు వచ్చినటువంటి సమాచారము తప్పు అని అంటూ కూడాను స్వయంగా ఆయన క్రాస్ చెక్ చేసుకోవాల్సింది కొంచెం పొరపాటు చేశాను అని ఆ వ్యాఖ్యలను ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటేను ఆల్రెడీ అవి ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక దుమారాన్ని రేపుతున్న విషయం కాబట్టి బాధ్యతగా మళ్ళీ వాటిని మనం పదే పదే మాట్లాడుకోవాల్సిన విషయం కానీ వాటిని గుర్తు చేయాల్సిన విషయం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన అధినేత మీద, లేకపోతే ఆ పార్టీ మీద, నాదెండ్ల మనోహర్కి సంబంధించి అమిత్ షా గారితో మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, పొరపాటు జరిగింది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పొరపాటు, నేను క్రాస్ చెక్ చేసుకోవాలి, అక్కడతో కథ క్లోజ్, స్టోరీ అయిపోయింది. కానీ అదే పనిగా ఆయన మీద ట్రోల్స్ చేస్తూ పేటీఎం ఈ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా కూడాను ఒక విషయాన్ని విషయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా వ్యక్తుల మీద దాడులు చేస్తూ ఒక అలవాటు అయిపోయింది. ముఖ్యంగా కూడాను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే కనుక ఒకే పార్టీ తొత్తుకి, అంటే ఒక పార్టీకి సపోర్ట్గా కూడాను ఇక ఆ నాయకుడిని ఆ పార్టీని ఏం అనకూడదు, ఏం మాట్లాడకూడదు అన్న రీతిలోనూ ఏమీ అనకూడదు అనమాట. అంటే ప్రశ్నించే హక్కే ఉండకూడదు అనమాట. ఆ పార్టీ ఏం చేసినా, ఆ పార్టీ నాయకులు ఏం చేసినా అనే ధోరణిలో రెచ్చిపోయి పార్టీ అధిష్టానానికి తెలిసి జరుగుతుందా లేకపోతే తెలియక జరుగుతుందా తెలియదు, కానీ మొత్తానికి నాగేశ్వరరావు గారి మీద వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆ ట్రోలింగ్స్ కానివ్వండి, ఆ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంటే ఆ మాటలు ఎవరైనా సరే ఖండించాల్సిందే, బాధపడక తప్పరనమాట. ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక జర్నలిస్ట్, ఒక ఎనలిస్ట్ ఎన్నో విషయాల మీద పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, వారి అనుభవంలో సగం వయసు కూడా ఉండదు మనందరికీ, నాతోటి ఈ తరం జర్నలిస్టులకైతే, ముఖ్యంగా నాలాంటి వారికి కూడాను. అలాంటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ అనమాట. అంటే ఒక మంచి మర్యాద లేదు, ఒక ఏది మాట్లాడాలి ఏ మాట అనకూడదనో కూడా లేదు. అటువన్నిటినీ చూసిన తర్వాత తెలంగాణలో జర్నలిస్టులందరూ కూడాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సపోర్టుగా ప్రెస్ మీట్ పెట్టడం, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు అనేవి జర్నలిస్టులుగా వాళ్ళకున్నటువంటి హక్కును వాళ్ళు వినిపించారు. అదే క్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఈ తెలంగాణలో జర్నలిస్ట్ విభాగంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది, ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది ఏ ముఖ్యమంత్రులైనా సరే జర్నలిస్ట్ విభాగానికి సంబంధించి వారి సలహాలు సూచనలు తప్పనిసరిగా సమాజంలోని ఎటువంటి కార్యకలాపాలు ఉండాలి, పేద ప్రజలు ఎటువంటి సమస్యలైనా సరే ఇటువంటి సీనియర్ జర్నలిస్టులు కొంతమందిలో పాశం యాదగిరి గారు ఒకరు. అటువంటి వారి మీద ఇప్పుడు జనసేన లీడరు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారి విందాం, తర్వాత మాట్లాడదాం. గౌరవనీయులు పాశం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోనన్న. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటోను. నీకు కాటికి కాలు చాపుతున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్న? నువ్వు గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందన్నా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న కాబట్టి. అరే పాశం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్ళిళ్ళు చేసుకో, నిన్నెవడు చేసుకోవద్దన్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మగోడు చేసుకున్నారా పై బాజాప్తగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు, అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు, నీకొద్దన్నమానా? విన్నారు కదా, ఈ జనసేన నేత పేరు కూడా సరిగ్గా తెలియదు చాలామందికి. ఈ నేత ఇంతవరకు అసలు ఎక్కడున్నాడో తెలియదు.
ఇన్ని రోజుల వరకు కూడా మీడియా ముందుకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఈయన ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, అసలు తెలంగాణ రావటానికి, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాడో కూడా తెలియదు. ఈ వ్యక్తి పాషం యాదగిరి గారి గురించి, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారి గురించి ఇంత నీచంగా రా అని సంబోధిస్తూ ఆ మాటలు పలకడానికి కూడాను చాలా అసభ్యంగా ఉంది. అట్లాంటిది చూశారు కదా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో. ఆయన అనుభవంలో సగం వయసు ఉండదు ఈయనకి. ఆయన తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనూ కీలక పాత్ర వహించిన వ్యక్తి, మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. అంతేకాదు నేటి తరం జర్నలిస్టులకి, ఎంతోమంది జర్నలిస్టులకి ఆయన ఒక ఆదర్శం, ఒక ఒక దారి. ఆయన చూసి ఎంతోమంది ఆయన వీడియోలు, ఆయన మాటలు, ఆయనకున్నటువంటి పరిజ్ఞానం అంతా ఇంత కాదు. స్వయంగా చూసారు అక్కడ అవహేళన. మళ్ళా మీకున్న విజ్ఞానం ఇంకెవరికీ లేదు, మీ వీడియోలు నేను చూస్తూ అంటూనే మళ్ళీ రాని పదాలు, అమర్యాద పదాలను సంబోధిస్తూ ఈ నేత మాట్లాడడం అనేది ఎంత అసభ్యత, ఎంత అసంస్కృతం. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ పట్ల ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఇంత స్థాయి, ఇంత పేరు ప్రఖ్యాతలు, ఇంత అనుభవం, అలాగే ఈ స్థాయి వ్యక్తి గురించి ఇలా మాట్లాడాడు అంటే రేపొద్దున ఇంకొకరి గురించి కూడా మాట్లాడతారు. పాషం యాదగిరి గారి అంటే చాలామంది ఈ తరం జర్నలిస్టులకి, అలాగే ముందు తరం జర్నలిస్టులకు కూడాను ఒక మర్యాద ఉంది, ఒక స్థానం ఉంది. ఆయన పట్ల, ఆయన విషయం పట్ల, ఆయన ఇచ్చే సూచనల పట్ల కూడాను. ఇప్పుడున్నటువంటి నడుస్తున్నటువంటి చాలా డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత డిజిటల్ ఛానల్స్ చాలానే ఉన్నాయన్నమాట. వాటికి కూడా ఆయన సూచనాప్రాయంగా కూడాను ఒక సలహాదారుడుగా కాను తనకు నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటూ వారికి ఒక గైడ్గా కూడా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి పట్ల ఇంత నీచంగా మాట్లాడే ఈ వీళ్ళని ఏమనాలి? ఇదా సంస్కారం? ఇదా సభ్యత? అసలు మాట్లాడే ముందు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తిని అలా అనొచ్చా లేదా, అటువంటి పదాలు వాడచ్చా లేదా అనేది కూడా లేదు. ఇష్టానుసారంగాను ఈ వ్యక్తి మాట్లాడిన మాటలకు కాను నేను ఇప్పటికీ కూడాను ఈ నేత అని ఎందుకు సంబోధిస్తున్నానంటే, జర్నలిస్టులుగా పాషం యాదగిరి గారు నేర్పించినటువంటి సంస్కారం, సభ్యత మాకు అదే. అందుకనే ఆయన అంత పదజాలం, అంత నీచంగా మాట్లాడినా కూడాను నేను ఆయన అనే మాట్లాడుతున్నాను, ఈ నేత అనే మాట్లాడుతున్నాను, జనసేన నేత అనే మాట్లాడుతున్నాను. కాబట్టి బేషరత్తుగా ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాలి. జర్నలిస్టులందరూ కూడాను ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్పై చేసిన వ్యాఖ్యలకు గాను, ఆయన పట్ల ఇలా మాట్లాడుతున్నందుకు గాను మనందరికీ తెలుసు, పాషం యాదగిరి గారు మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి డిజిటల్ ప్రపంచంగా కాకుండా పత్రికా ప్రపంచానికి ఎంతో సుపరిచితమైన వ్యక్తి. ఎంతోమంది నేతలు, పొలిటీషియన్స్, పెద్ద వాళ్ళు ఆయన సలహాలు, సూచనలకు, అలాగే ఆయనకున్న అవగాహన పట్ల ఎంతో మర్యాదగా నడుచుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తిని మాత్రం ఏమనాలి చెప్పండి? ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం మన జర్నలిస్టులు అందరం కూడాను ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగాను మనం అందరం కూడా దీనికి సమాధానం చెప్పి తీరాలి. నాతో పాటు మీ అందరూ కూడాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జర్నలిస్టులు అందరూ కూడాను మరొక జర్నలిస్ట్ మీద ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి పదజాలాలు ఉపయోగించకూడదు అని అంటే మాత్రము, మనదైన పరిధిలో చేయకూడదు అనుకుంటే మాత్రము మనం ఖచ్చితంగా ఇటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిందే. అసలు ఆయన తెలంగాణ ఉద్యమం గురించి ఒక అవగాహన లేదు, లేకపోతే జర్నలిజం మీద ఎంత అవగాహన ఉందో తెలియదు, అసలు ఆయన ఏం చదువుకున్నారో తెలియదు, ఏం నేర్చుకున్నాడో తెలియదు, అసలు ఈ తెలంగాణ మీద ఎంత ప్రేమ వెళ్ళబోతున్నాడు అంటే అసలు నేను ఇక్కడే పుట్టాను, తెలంగాణ రావడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మాట్లాడి ఇంత దుర్భాషలాడుతున్నా, ఇంత నీచంగా మాటలు, వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి ఎవరు తెలుసుకో. ఫస్ట్ ఆ వ్యక్తి గురించి తెలుసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది ఆయన ఎవరు, నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా లేదా అనేది ఖచ్చితంగా నువ్వు ఉపసంహరించుకుంటావు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడినందుకు గాను మనం ఖచ్చితంగా జర్నలిస్టులు అందరం కలిసి బుద్ధి చెప్పాల్సిందే. ఆయన పట్ల మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. చట్టపరంగాను, న్యాయబద్ధంగాను మనకున్నటువంటి పరిధులు దాటకుండా కూడాను ఈ వ్యక్తులు ఇంకొకసారి ఇలాంటి వ్యక్తులు ముందు ఎవరైనా సరే, అది ఇప్పుడు జనసేన లీడర్ మాట్లాడనే కాదు, ఇంకా ముందు ఎవరైనా సరే జర్నలిస్టుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటే మాత్రం భయపడాలి. లేదంటే మాత్రం ఆ గౌరవం, ఆ స్థాయి మాత్రం భవిష్యత్తులో కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పాషం యాదగిరి గారి మీద చేసిన వ్యాఖ్యలతోనే అడుగు వేద్దాం, మొదలు పెడదాం, ఇటువంటి వారికి బుద్ధి చెప్దాం.